కొడైకెనాల్ పర్యాటకుల స్వర్గధామం. తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో ఉన్న అందమైన హిల్ స్టేషన్ ఈ కొడైకెనాల్. కేవలం మన దేశం నుంచే కాకుండా విదేశీ పర్యాటకులు సైతం ఆకర్షించే అత్యద్భుతమైన ప్రదేశం ఈ కొడైకెనాల్. చూడని వారు ఒక్కసారైనా చూడాలనిపించే అందమైన ప్లేస్ ఈ కొడైకెనాల్. చుట్టూతా కొండలు, లోయలు, అందమైన సరస్సులు, జలపాతాలు, వేసవిలో సైతం అత్యంత చల్లగా ఉండే ప్రదేశం ఈ కొడైకెనాల్. ఈ మదర్ నేచర్ ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించే ప్రదేశం ఈ కొడైకెనాల్. ఒక పక్క మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో, దిండిగల్కి 100 కిలోమీటర్ల దూరంలో, పళనికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సమ్మర్ హిల్ స్టేషన్ ఈ కొడైకెనాల్. ఇప్పటి వరకు అంతుపట్టని గుణా కేవ్స్ లాంటి గుహలు ఈ కొడైకెనాల్ సొంతం. ఊటీ తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రదేశాల్లో ఈ ఊటీ ఒకటి. ఎటు చూసినా మన కళ్ళని సైతం తిప్పుకోలేని అందాలు ఈ ఊటీ సొంతం. మన ఇండియాలో ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ప్రదేశం ఈ ఊటీ. ఈ నీలగిరి కొండల్లో ఈ టీ, కాఫీ ఎస్టేట్లు మనం కానీ చూస్తుంటే మనం మతిపోవడం గ్యారంటీ. ఎన్నో పార్కులు, బొటానికల్ గార్డెన్స్ ఈ ఊటీ సొంతం. అలాగే ఊటీ తమిళనాడులోని నీలగిరి డిస్టిక్లో ప్రధాన కేంద్రం. చల్లటి వాతావరణం, ఎటు చూసినా పచ్చగా కనిపించే ఈ పర్వతాలు, ఆ పర్వతాల్లోని అందాలు ఈ ఊటీ సొంతం. ఓకే, మామూలుగా చాలామందికి ఒక డౌట్ ఉంటుందన్నమాట. ఊటీ బాగుంటుందా లేకపోతే కొడైకెనాల్ బాగుంటుందా? మనం అంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే చాలామంది వెకేషన్స్ అయితే ప్లాన్ చేస్తుంటారనమాట. హిల్ స్టేషన్స్, మనకు దగ్గరగా ఉన్న హిల్ స్టేషన్స్ వచ్చేసి ఊటీ, కొడైకెనాల్. మన తెలుగు స్టేట్స్కి రెండు అయితే మామూలుగా ఉండు, సూపర్ అంతే, ఎక్సలెంట్గా ఉంటాయి. కాకపోతే ఊటీ వెళ్ళాలా, కొడైకెనాల్ వెళ్ళాలా ఒక డౌట్ ఉంటుందన్నమాట. ఆ రెండింటికి గల డిఫరెన్సెస్, అసలు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి అని మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. తర్వాత మీరే డిసైడ్ అవ్వచ్చు ఊటీకి వెళ్ళాలా లేకపోతే కొడైకెనాల్ వెళ్ళాలా. ఓకేనా? ఊటీ గురించి అయితే మాట్లాడదాము. ఊటీకి మనం ఎలా చేరుకోవాలి, ఇదొక క్వశ్చన్ అనమాట. ఊటీకి మనకి ఫ్లైట్ ద్వారా చేరుకోవచ్చు, ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. ఈ రెండు ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఊటీకి కోయంబత్తూర్ ఎయిర్పోర్టు. కోయంబత్తూర్ నుంచి ఎలా చేరుకోవాలంటే, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి ఊటీ ఒక 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక 3 అవర్స్ జర్నీ అయితే పడుతుందన్నమాట. ఈ విధంగా మనం ఊటీకి వెళ్ళొచ్చు. తర్వాత ఒకవేళ ట్రైన్ ద్వారా వస్తుంటే మన తెలుగు స్టేట్స్ నుంచి కోయంబత్తూర్కి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. కోయంబత్తూర్ నుంచి మళ్ళీ ఊటీ సేమ్ అంతే, ట్రైను, ఫ్లైటు. నియరెస్ట్ వచ్చేసి కోయంబత్తూరు. ఒకవేళ ఇది కాదు, మేము ఇటు బెంగళూరు, మైసూరు నుంచి చేరుకోవాలనుకుంటే మైసూరులో కూడా ఎయిర్పోర్ట్ ఉంది. మైసూరులో దిగి మైసూరు నుంచి ఒక 130 కిలోమీటర్ల దూరంలో అయితే ఊటీ ఉంది. ఈ విధంగా కూడా చేరుకోవచ్చు. ఒకవేళ బెంగళూరు నుంచి డైరెక్ట్గా మీరు వెళ్ళాలంటే శాటిలైట్ బస్ స్టాండ్ ఉంది బెంగళూరులో. ఆ శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి ఊటీ డైరెక్ట్గా. లేదు మైసూరు చూసుకొని వెళ్ళాలనుకుంటే మైసూరు నుంచి కూడా వెళ్ళవచ్చు అనమాట. ఒక 4 అవర్స్ అయితే జర్నీ పడుతుంది మైసూరు నుంచి. ఇది గైస్ మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఊటీకి ఏ విధంగా చేరుకోవాలి మన తెలుగు స్టేట్స్ నుంచి. ఇది. హలో గాయస్, ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి నేను ఊటీ చూపిస్తాను, కొడైకెనాల్ చూపిస్తాను. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది. తర్వాత మీరే డిసైడ్ కావచ్చు ఏది బాగుంటుందో, ఎక్కడికి వెళ్ళాలో. చూడండి గాయస్, ఇప్పుడు నేను మైసూరు నుంచి ఊటీకి అయితే బై రోడ్ వెళ్తున్నాను, అది కూడా బస్సులో. చూడండి, మనం బస్సులో వెళ్ళేటప్పుడు మైసూరు నుంచి ఊటీకి ఈ ట్రావెల్ వేరే లెవెల్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, అక్కడ ఏనుగులు కూడా ప్రశాంతంగా మేస్తున్నాయి. ఎందుకంటే చాలా రకాల జంతువులు అనేది మనం ఈ బస్సులో నుంచే, మీరు కారు కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు మొత్తం జంతువులు రోడ్డు మీదకి అయితే వస్తాయి. ఎన్ని మనం చూడవచ్చు ఈ ఊటీ ట్రావెల్లో. అలాగే కొడైకెనాల్లో జంతువులు అయితే మనం చూడలేము. కొడైకెనాల్లో జంతువులు అయితే అసలు రావు. ఊటీ ట్రావెల్లో చాలా రకాల జంతువుల్ని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళవచ్చు అనమాట. ఇది ఊటీ స్పెషాలిటీ. అంత బాగుంటుంది ఊటీ రోడ్ ట్రావెల్. ఇప్పుడు మనం ఊటీకి అయితే చేరుకున్నాం. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరలోనే వ్యూ అనమాట ఇది. ఒకసారి చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనం రూము రెంట్ అన్నీ దాని తర్వాత మాట్లాడుకున్నాము. చూస్తున్నారు కదా, నేను బస్ స్టాండ్కి దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాను ఊటీలో రూము. ఊటీలో నాకు ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి కేవలం 300 రూపాయలకి మాత్రమే పడింది. చాలా తక్కువ అనమాట. కంపేర్ చేసుకుంటే కొడైకెనాల్తో కంపేర్ చేస్తే ఊటీలో రూమ్స్ అనేది కాస్ట్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో నాకైతే రీజనబుల్ అనిపించింది. చూడండి, చాలా రీజనబుల్. అదే ఈ రూమ్ వచ్చేసి కొడైకెనాల్లో మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 1000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. అది ఊటీకి కొడైకెనాల్కి గల డిఫరెన్స్. చూసిన తర్వాత మనం హోటల్ వాళ్ళని అడిగితే, ఈ లాడ్జ్ వాళ్ళని అడిగితే మనకి సైట్ సీయింగ్కి కొన్ని ప్లాన్లు అయితే చూపిస్తారు. మనకి ఏ ప్లాన్కి వెళ్ళాలో, ఏ రూట్కి వెళ్ళాలో దాని ప్రకారం మనం వెళ్ళొచ్చు. నేను ఒక రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ సైట్ సీయింగ్ ప్లేసెస్ వచ్చేసి ఈ బస్సులో అయితే వెళ్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 300 తీసుకున్నారు పర్ డే. ఈ బస్ ద్వారా వీళ్ళు కొన్ని ప్లేసెస్ అయితే మనకి చూపిస్తారు ఊటీలో.
దాని కాస్ట్ వచ్చేసి 300. అర్థమైంది కదా. చూద్దాం మనం వెళ్తూ ఉన్నాము. తర్వాత వెళ్ళంగానే ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ ఎట్టుందో చూడండి. ఒక లేక్ దగ్గరికైతే తీసుకెళ్లారు ఊటీలో. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మాటలు కాదు కానీ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మటుకు మతిపోతుంది. అంత గ్రీనరీ, ఆ పక్కనే సరస్సు, అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఆ కొడైకెనాల్లో కూడా బాగుంటుంది. బట్ ఇక్కడ ఊటీలో చూడండి ఎంత గ్రీనరీ ఉందో. అలాగే ఈ లేక్లో చాలామంది బోటింగ్ చేస్తున్నారు. అలాగే బోటింగ్ మనం ఎంట్రీ ఫీజు వచ్చేసి ₹50 ఎంతో తీసుకున్నారు వీళ్ళు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలామంది బోటింగ్ చేసుకోవాలంటే మళ్ళీ సపరేట్ అనమాట కాస్ట్ అది. నేను అలాగే సరదాగా ఫోటో తీసుకుని చూస్తున్నాను. నాకైతే మైండ్ బ్లోయింగ్ అబ్బా, అంత బాగుంది ఈ లొకేషన్ అనేది స్టార్టింగ్లోనే ఊటీలో. ఆ తర్వాత మనకి ఇక్కడ ఊటీలో ఏంటంటే ఒక్క లొకేషనే కాదు, ఎట్టు పోయినా కానీ మామూలు లొకేషన్స్ ఉండవు. ఇక్కడ తర్వాత బొటానికల్ గార్డెన్ అని ఒక దగ్గర తీసుకెళ్ళారు. ఇది కూడా మన ఎంట్రీ ఫీజు ₹50 ఉంది. ఒకసారి చూడండి, ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు లోపలికి వెంటర్ అయితే మతిపోవడం గ్యారంటీ. చూడండి ఎదురుగా చుట్టూతా పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో ఈ గార్డెను, చాలా పెద్ద గార్డెన్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ మొత్తం తిరుక్కొని రావడానికి కనీసం ఒక అరగంట అయితే పడుతుంది ఈజీగా మొత్తం చూసుకొని రావడానికి. గ్రీనరీ ఏ విధంగా ఉంది చూడండి. పిల్లలతో తీసుకొస్తే సరదాగా అసలు మతిపోతుంది. చాలామంది అయితే అక్కడ ఆటలాడుకుంటూ ఉన్నారు, కొంతమంది ప్రశాంతంగా కూర్చుంటున్నారు. ఈ గార్డెన్లోనే చాలా రకాల వృక్షాలు ఇవన్నీ చూడొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వృక్షాలు అనమాట. మనం ఉండే ప్లేసెస్లో ఇవన్నీ ఉండకపోవచ్చు, కాకపోతే మనం ఇక్కడే చూడవచ్చు ఈ బొటానికల్ గార్డెన్ ఊటీలో. కొడైకెనాల్లో కూడా ఉన్నాయి కానీ ఊటీతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ నాకు అనిపించింది. చూడండి చాలామంది అలా సరదాగా మొత్తం తిరుక్కొని రావాలంటే చాలా టైం పడుతుంది. చూడండి ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రావెల్ చేయండి ఊటీకి వస్తే మటుకు ఈ బొటానికల్ గార్డెన్ మటుకు మర్చిపోవద్దు. ఎంత గ్రీనరీతో చూడండి, అంత బాగుంది. ఈ గార్డెన్ని తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళే నిర్వహిస్తున్నారనమాట. దాదాపు ఇది 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు అప్పుడు గవర్నరు దీన్ని స్టార్ట్ చేశారంట, ఈ బొటానికల్ గార్డెన్ని. చూడండి అప్పుడే స్టార్ట్ చేశారంటే అప్పటి నుంచి మా మైండ్నెస్ కూడా వేరే లెవెల్లో ఉంది. చూడండి ఇన్ని రకాల చెట్లు, నాకైతే మైండ్ బ్లాక్ అంతే. చాలా టైం ఇక్కడ స్పెండ్ చేశాను. అలా చూస్తూ ఉంటే టైం కూడా అనిపించలేదు, ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపించింది. పిల్లల్ని తీసుకొస్తే చాలా మటుకు ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి ఈ బొటానికల్ గార్డెన్. గాయస్ ఇది వచ్చేసి ఊటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. ఇది ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపి మనమైతే చూస్తున్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అక్కడున్న ఊటీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అనేది. ఈ కొండెక్కితే ఈ కొండలోనే ఈ మేఘాలు కూడా మనం టచ్ చేయొచ్చు. వాతావరణం కూడా అంత చల్లగా ఉంది, అంత మిస్టీగా ఉంది. చూస్తున్నారు కదా మేఘాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ వ్యూ అనేది అదిరిపోయింది. చూడండి దీనికి ఎంట్రీ ప్రైస్ వచ్చేసి ₹10 అయితే మనం తీసుకున్నారు. అలాగే ఊటీలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎటు పోయినా కానీ ఈ గార్డెన్స్ అనేది, టీ గార్డెన్స్, ఇలాగే కాఫీ తోటలు, టీ తోటలు అయితే చాలా అయితే ఉంటాయి. వీటినైతే మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు. అలాగే అక్కడ టీ ఆకు ఒరిజినల్ టీ పొడి అనమాట. టీ పొడి కూడా వాళ్ళు ఇస్తున్నారు. అలాగే శాంపిల్ టీ ఇచ్చి మనకు నచ్చితే ఆ టీ పౌడర్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక గార్డెన్లోకి అయితే వెళ్ళాను, అలాగే సరదాగా తీసుకొని ఏదో చెప్తున్నాను. చూడండి ఈ వ్యూ అయితే మామూలుగా లేదు. ఈ గార్డెన్లోకి వెళ్ళి మనం ఫోటోలు అన్నీ తీసుకోవచ్చు. ఈ గార్డెన్లో వీడియోలు కూడా తీసుకోవచ్చు. మన వెనక ఆ మంచు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ టీ తోటలు. మనకి ఈ ఊటీలో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ కొండల్లో సాగు చేసి ఈ టీ కాఫీ ఎస్టేట్లు ఉన్నాయి కదా, వీటిని చూస్తుంటే, ఈ గ్రీనరీ చూస్తుంటే అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది. అలాగే వీటిలో వెళ్ళినప్పుడు మనకి ఆ మేఘాలు చూడండి, ఆ మంచో మేఘాలు అర్థం కావట్లేదు, చల్లటి వాతావరణం. వాటిల్లో వెళ్తుంటే ఈ చుట్టూతో ఇటు చూసినా కానీ గ్రీనరీ, వీటిని చూస్తుంటే మైండ్ అయితే బ్లాక్ అంతే, అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చాలామంది అక్కడ వాళ్ళు ఫోటోలు కూడా తీస్తున్నారు. అంటే ఊటీలో వీళ్ళు కోస్తుంటారు కదా, టీ కాఫీ ఆకులను కోస్తుంటారు కదా, వాళ్ళ వేషధారణలో ఫోటోలు తీసినందుకు ఎంతో తీసుకుంటారనమాట. అది ఈ లొకేషన్ అంత బాగుంటుంది. కాకపోతే కొడైకెనాల్లో మనకి ఎక్కడ ఈ టీ కాఫీ గార్డెన్లు అయితే కనపడవు. ఊటీలో మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. వెళ్తున్నాం కదా మనం, అలా సరదాగా వెళ్తుంటే ఆ కొండల్లో మొత్తం సాగు చేస్తున్నారు ఈ టీ కాఫీ ఎస్టేట్లు. చూస్తుంటే అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఈ ఫీల్ మనం చూడడం కాదు, ఆ వీడియోలు చూడడం కాదు, డైరెక్ట్గా వెళ్ళి మనం అనుభూతి చెందితే ఆ ఫీల్ నిజమైన ఫీలింగ్ మనకు కలుగుతుంది. అర్థమైందా?
ఎగ్జాక్ట్‌గా నేను ఊటీ ఎప్పుడు వెళ్ళానంటే, ఈ ఇయర్ 2024 జనవరిలో అయితే ట్రావెల్ చేశాను ఊటీకి. అప్పుడు వీడియోలనమాట ఇవి. అప్పుడు వెదర్ కూడా చాలా కూల్‌గా ఉంది. ఇంక ఎక్కువ మంచు ఎక్కువ ఉంది కాబట్టి, నాకైతే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఈ లొకేషన్స్ అన్నీ, ఊటీ లొకేషన్స్ అన్నీ ఎటు చూసినా గానీ మనకి మంచు చాలా కూల్‌గా ఉంటుంది. ఈ సందర్భంలో మనం వెళ్తున్నప్పుడు ఈ స్వెటర్స్ ఇయి ఎత్తుకుపోవడం మేలైతే ఊటీకి. చూస్తున్నారు కదా! ఎటు చూసినా అసలు మత్తిపోతుంది. తర్వాత ఇంకో లొకేషన్ ఇదొచ్చేసి దొడ్డబెట్ట అని పిలుస్తారు. చూడండి గది. ఇదొచ్చేసి ఊటీలో హైయెస్ట్ మౌంటైన్ అనమాట. అక్కడి నుంచి చూస్తుంటే చుట్టూతా గ్రీనరీ, చాలామంది జనాభా కూడా వచ్చినారు. అక్కడ చూడండి గాయ్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఈ లొకేషన్స్ అనేది ఊటీలో. ఖచ్చితంగా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందేను. మనకి ఊటీలో వచ్చేసి మనకి ఎటు చూసినా గానీ, ఈ టీ తయారు చేసే కంపెనీలు గానీ, ఫ్యాక్టరీస్ కానీ ఉంటాయి. మనకి డైరెక్ట్‌గా ఒరిజినల్ టీ పొడైతే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. చాలా రకాల చాలా ఎక్కడికెళ్ళినా గానీ మనకైతే ఆఫర్ చేస్తుంటారు. ఒక వాళ్ళే శాంపిల్ టీ ఇచ్చేసి మనకి నచ్చితే తీసుకోవచ్చు. అంత ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే చాక్లేట్ తయారు చేసే కంపెనీలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. మనకి ఒరిజినల్ డైరెక్ట్ ప్రొడక్ట్‌గా మనం వీళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఊటీలో చాలా దగ్గరలో అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ ట్రావెల్ చేసినా గానీ. చూడండి ఇదొచ్చేసి ఇంకో లొకేషన్ గాయ్స్ ఇది. అక్కడేదో వాళ్ళు దాన్నేం అంటే ఆ పోల్‌కి, ఈ పోల్‌కి మధ్యలో ఇది రోప్‌లా కట్టేసి వాళ్ళు దానికి వెళ్తున్నారనమాట. దీన్నేమంటారో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఇదైతే. పడతారని భయం కూడా లేదు వాళ్ళకి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఊటీలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనం స్టే చేయడానికి ఇక్కడొచ్చేసి హట్ కాటేజెస్ అనమాట. చిన్న చిన్న గుడిసెలు అంటాం కదా! గుడిసెల్లోనే మనం ఉండే విధంగా కాటేజెస్. వీటిలో కూడా మనం స్టే చేసుకోవచ్చు. ఇయన్నీ వచ్చేసి మనకి బస్ స్టాండ్‌కి కొంచెం దూరంగా ఉంటాయన్నమాట. కొండల్లో ఉంటాయి. వీటిని కన్సల్ట్ అయ్యి వీళ్ళతో మనం అయితే ఇక్కడ కూడా స్టే చేస్తానికి అవకాశం అయితే ఉన్నది. గాయ్స్ ఇది కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి గోల్ఫ్ కోర్ట్ అనమాట ఇది. గోల్ఫ్ ఆడతారు కదా! చాలా గ్రీనరీగా చాలా పెద్దదనమాట ఇది. ఎంత పెద్దదిగా ఉంటదో ఒకసారి అయితే చూద్దాము. ఊటీలో ఇలాంటి లొకేషన్స్ చాలా ఉన్నాయి గాయ్స్. ఎన్నున్నాయంటే మనమైతే ఆహ్, వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అనే ఉద్దేశంతో కొన్ని లొకేషన్సే మాత్రమే పెట్టాను. ఎక్కువ పెడితే లెంత్ ఎక్కువైపోద్ది. అంతమంది జనాలు అంత ఇంట్రెస్ట్‌గా చూడరు కాబట్టి. చూడండి గైస్ ఇలాంటి లొకేషన్స్ అయితే ఊటీలో చాలా ఉన్నాయి. ఇది ఊటీకి సంబంధించిన వీడియో. తర్వాత కొడైకెనాల్ గురించి కూడా మాట్లాడదాం. కొడైకెనాల్‌లో కూడా అన్నీ చూపిస్తాను. అది చూపించేసి తర్వాత మీరే డిసైడ్ కావచ్చు. ఏ లొకేషన్స్ బాగున్నాయో, ఏది బాగుంటుందో. గాయ్స్ మనం ఇప్పుడు కొడైకెనాల్‌కి ఎలా చేరుకోవాలో చూద్దాము. కొడైకెనాల్‌కి నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి మదురై. మదురైలో దిగి మదురై నుంచి అయితే కొడైకెనాల్‌కి అయితే రావచ్చు. 120 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక 3 అవర్స్ మోర్ దెన్ 3 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది మదురై నుంచి కొడైకెనాల్‌కి. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి దిండిగల్ రైల్వే స్టేషన్ అనమాట. దిండిగల్‌లో దిగి దిండిగల్ నుంచి డైరెక్ట్‌గా బసెస్ అయితే ఉంటాయి. దిండిగల్ నుంచి 95 కిలోమీటర్లు అయితే కొడైకెనాల్ అయితే ఉంటుంది. బత్తలగుండు మీదుగా అయితే కొడైకెనాల్ వెళ్తుంది. అది కూడా ఒక 2½ అవర్ జర్నీ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా లేదు అంటే డైరెక్ట్‌గా బస్సుకి రావాలంటే మీరు చెన్నై నుంచి డైరెక్ట్‌గా అయితే బసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. టీఎన్ఆర్సీసీ వాళ్ళు అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ విధంగా కూడా మీరు రావచ్చు. నియరెస్ట్ వచ్చేసి ఒకటి దిండిగల్లు, మదురై ఈ 2 మెయిన్ హెడ్ అనమాట. జంక్షన్ లాగా ఉంటాయి. అక్కడి నుంచి అయితే మీరు కొడైకెనాల్‌కి అయితే చేరుకోవచ్చు. ఇది గైస్ ట్రాన్స్‌పోర్టేషను. గాయ్స్ ఇప్పుడు నేను కొడైకెనాల్‌కి అయితే వెళ్తున్నాను. కొడైకెనాల్‌లో కూడా లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు నేను కొడైకెనాల్‌కి ఎలా వెళ్ళానో చెప్తాను. నేను మామూలుగా డైరెక్ట్‌గా నెల్లూరు నుంచి దిండిగల్ అయితే వచ్చాననమాట. అది వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. ఇది ఈజియెస్ట్ వే అనమాట. దిండిగల్‌లో దిగి దిండిగల్ బస్ స్టాండ్ నుంచి కొడైకెనాల్‌కి నేనైతే బై బస్ వచ్చేసాను. టికెట్ వచ్చేసి 85 రూపీసు. చూడండి ఇది బత్తలగుండు మీదుగా కొడైకెనాల్‌కి అయితే వెళ్తుంది. అందులో రోడ్ ఏంటంటే ఊటీతో కంపేర్ చేస్తే కొడైకెనాల్ రోడ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ రోడ్డు ద్వారానే వచ్చే వెహికల్స్, పోయే వెహికల్స్ వెళ్ళాలి. కొంచెం రిస్కీగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఊటీలో చూపించిన విధంగా జంతువులైతే రోడ్డు మీద పెద్ద కనపడవు.
అది గైస్, ఇది కొడైకెనాల్ బస్ స్టాండు. చూస్తున్నారు కదా, ఆ ఊటీ బస్ స్టాండ్తో పోల్చుకుంటే కొడైకెనాల్ బస్ స్టాండ్ అనేది చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఊటీ బస్ స్టాండ్ కొంచెం మాస్లా ఉంటుంది అనమాట. ఇది మన దగ్గరలో ఇక్కడే ట్రావెల్ ఏజెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళతో మాట్లాడుకొని మనం సైట్ సీయింగ్ అయితే వెళ్ళవచ్చు. ఇక్కడ నేను యాక్చువల్గా రూమ్ తీసుకోలేదు, కొడైకెనాల్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు రూమ్ అవసరం అనిపించలేదు. మార్నింగ్ కల్లా ఇక్కడికి వచ్చేసి సైట్ సీయింగ్ చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ రూమ్ కాస్ట్లు కూడా ఒకసారి విచారించాను, కొంచెం ఎక్కువగా ఉంటాయి. మనం సింగిల్గా ట్రావెల్ టాక్సీల ద్వారా వెళ్ళాలంటే ఇక్కడ 3000 నుంచి అయితే అందుబాటులో ఉన్నాయి ట్యాక్సీలు. అలాగే మనం టూరిస్ట్ బస్సులో వెళ్ళాలంటే నేను టూరిస్ట్ బస్సులో వెళ్తున్నాను. ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్కి ఒకసారి చూపిస్తాను మినీ వ్యాన్లో. చూస్తున్నారు కదా, ఈ బస్ స్టాండ్ దగ్గరలోనే వీళ్ళు SKM ట్రావెల్స్ ఉన్నారు. వీళ్ళని కన్సల్ట్ అయ్యాను. వీళ్ళు కన్సల్ట్ అయితే సైట్ సీయింగ్కి 500 అడిగారు, కొన్ని ప్లేసెస్ చూపిస్తామని చెప్పారు. అదే ఊటీలో అయితే సైట్ సీయింగ్కి 300 తీసుకున్నారు. కాకపోతే కొడైకెనాల్లో 500 అడిగారు. అది డిఫరెన్స్ అనమాట. మనం వెళ్తుంటే ఫస్ట్ ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్లారు. ఆ ప్లేస్ మామూలుగా లేదు, చూస్తున్నారు కదా, పోయింది కొండ మీద. దీన్ని అప్పర్ లేక్ వ్యూ అని పిలుస్తారనమాట. ఇది వచ్చేసి మ్యాన్ మేడ్, అంటే మామూలుగా అప్పుడు బ్రిటిష్ కాలంలో వాళ్ళు తయారు చేసుకున్న లేక్ అనమాట. ఇది కొంచెం రీసెంట్గా వెళ్ళాను కాబట్టి కొంచెం నీళ్ళు తక్కువగా ఉన్నాయి. అదే మామూలుగా రైనీ సీజన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి గాయ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వ్యూ అనేది నాకు ఊటీలో కనపలేదు, కాకపోతే కొడైకెనాల్లో కనిపించింది. చూస్తుంది. ఇంకా మిగతా చాలా లొకేషన్స్కి అన్నీ వెళ్దాము. కొడైకెనాల్లో ఒకే రూట్ ఉండడంతో ఆ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుందన్నమాట. చాలా ముందు వెహికల్స్ వెళ్తే కానీ వెళ్ళే పరిస్థితి లేదు మన వెహికల్స్. ఈ ప్లేస్కి నేను 2015లో వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా వస్తే చెట్లు చాలా వరకు తగ్గిపోయినాయి. అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ వ్యత్యాసం అయితే నాకు బాగా కనిపించింది. చూడండి ఎంత ట్రాఫిక్ వెళ్ళిపోయిందో, చాలామంది వచ్చినారు. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ముందు వెహికల్స్ వెళ్తే కానీ మన వెహికల్ మూవ్ కాదు, అటువంటి పరిస్థితి అనమాట. సండేస్ ఇలాంటప్పుడు వస్తే కొడైకెనాల్కి. చూడండి ఈ లొకేషన్ ఇది. పర్లేదు, ఇప్పుడు కూడా నేను మేలో వచ్చినాను, ఈ 2024 మే. ఇప్పటికీ చాలా కూల్గా ఉంది. మనం ఉన్న ప్లేస్లో మా నెల్లూరులో అయితే విపరీతమైన ఎండలు. ఇప్పటికి వస్తే ఇక్కడ కనిపిస్తుంటే చాలా బ్రీజ్ పర్ఫెక్ట్ అనిపించింది. బాగుంది లొకేషన్ కూడా. చూడండి, ఊటీకి కొడైకెనాల్కి కంపేర్ చేస్తే ఊటీలో కొంచెం ఖర్చు తక్కువగా ఉంటుంది. అలాగే కొడైకెనాల్లో ఊటీతో పోల్చుకుంటే ఫుడ్ కాస్ట్ కానీ టీ కాఫీ ఏది తీసుకోవాలన్నా కానీ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. కొడైకెనాల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ, ఊటీలో కొంచెం కాస్ట్ తక్కువ. ఇదైతే నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇక్కడ చూడండి, జనాభా కూడా చాలా ఎక్కువ మంది వచ్చినారు. నేను అందులో సండే రోజు ట్రావెల్ చేశాను కాబట్టి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే మన ఇండియన్స్ కాకుండా ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది అయితే వచ్చినారు. లొకేషన్స్ చూడండి, లొకేషన్స్ కొడైకెనాల్లో కూడా ఏమాత్రం తీసిపోదు, ఊటీకి తీసిపోదు. ఇవి కూడా అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇది కనిపిస్తుంది కూడా ఒక వ్యూ పాయింట్ గాయస్. ఇది ఇక్కడ ఆపారు ఆ వెహికల్ వాళ్ళు. కాకపోతే వ్యూ అనేది సరిగా కనపట్లేదు, ఎందుకంటే ఆ మంచు మొత్తం, ఆ పొగ మంచు కంపేస్తుంది మొత్తం చుట్టూ కొండల్ని. అందువల్ల వ్యూ అనేది సరిగా రాలేదు. చాలామంది అయితే ఇక్కడికి వచ్చినారు చూడడానికి, ఆ వ్యూ చూడడానికి. ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. చాలామంది యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు కూడా, అలాంటి వాళ్ళు కూడా చాలామంది అది స్టిక్ పట్టుకొని వీడియోలు తీస్తూ ఉన్నారు. చూడండి ఈ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ ఈ మేలో కూడా ఆ చల్లటి గాలి అలాగా మనం ఉంటే చాలా కూలింగ్ వాతావరణం అనేది నేనైతే నోటీస్ చేశాను ఇక్కడ. అంత బాగుంది ఈ కొడైకెనాల్లో. ఏ లొకేషన్ వెళ్ళినా కానీ చూడండి, ఆ కొండ వరుసలు చూడండి. ఈ కొడైకెనాల్ని క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని పిలుస్తారంట. చూడండి ఆ కొండలు చూస్తుంటే, ఇక్కడి నుంచి చూస్తుంటే ఏదో నిజానికి ఒక ఫారిన్ లొకేషన్లో ఉన్నాము అనిపించేలా ఉన్నాయి. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో ఈరోజు సండే కాబట్టి, సండే నేను వెళ్ళాను, అంత హెవీగా ఉన్నారు. చూడండి, దీంట్లో కొడైకెనాల్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, రీసెంట్గా ఒక మంజుమేల్ బాయ్స్ అనే సినిమా వచ్చింది, మీరు చూసుంటారు. గునా కేవ్స్ తర్వాత మనం వెళ్దాము, దాని గురించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను అదేందో.
చూడండి గైస్. నేను నేను నోటీస్ చేసిందంటే ఊటీతో పోల్చుకుంటే కొడైకెనాల్ కొంచెం కాస్ట్ ఎక్కువ. ప్లస్ లొకేషన్స్ ఏమాత్రం తీసిపోవు. 2 సేమ్ అంతేను. ఈ లొకేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి పైన్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇది కొడైకెనాల్‌కి స్పెషల్ అట్రాక్షన్ ఇది. ఇక్కడ గాని టైం స్పెండ్ చేస్తే అసల ఏముందిరా స్వామి! మనం ఎక్కడో వేరే ఫారిన్ లొకేషన్‌లో ఉన్నాము అనిపించేలా ఉంటుంది. ఇక్కడ చాలా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. అంత బావుంటుంది ఈ లొకేషను. ఒకసారి చూడండి. ఊటీలో ఇటువంటి లొకేషన్ అయితే నేను చూడలేదు. కానీ కొడైకెనాల్ ఈ లొకేషన్ స్పెషల్. కొడైకెనాల్‌కే స్పెషల్. అంత బావుంటుంది. ఎంతమంది జనాభా ఉన్నారు చూడండి. లోపలికి చాలా దూరం వరకు వెళ్ళున్నారు. దీనికైతే ఎంట్రీ టికెట్ ఏమి లేదు. బట్ మనం చూసుకొని బాగా ఎంజాయ్ చేసి ఫోటోలు తీసుకొని రావడమేను. చూడండి. నిజానికి ఇటువంటి లొకేషన్ ఎక్సలెంట్ అసలకి. కొడైకెనాల్‌కే అందాన్ని ఇచ్చింది ఈ లొకేషన్ అనేది. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. నాకు ఒక ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు. ఢిల్లీ నుంచి వచ్చిన అతను. అతని చేత నేను కొంచెం వీడియోలు తీయించుకున్నాను. అతనే వీడియోలు తీస్తుంది. అంత బాగా అనిపించింది నాకైతే ఈ లొకేషన్. ఖచ్చితంగా మీరు ఈ పైన్ ఫారెస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ లొకేషన్‌కైతే మనం వెళ్తున్నాం గదా! ఈ లొకేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్‌గా ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు. ఇప్పుడు మనం గునా కేవ్స్‌కెళ్తున్నాము. దీన్నే డెవిల్స్ కిచెన్ అని కూడా పిలుస్తారు. మనం గునా కేవ్స్‌లోకైతే ఎంటర్ అయ్యాము. చెప్పాను గదా! రీసెంట్‌గా వచ్చిన 'మంజుమేల్ బాయ్స్' అనే షూటింగు ఎక్కడ తీశారో నాకైతే ఐడియా లేదు. సేమ్ ఇదే లొకేషన్ ఉంది. కాకపోతే ఈ రియల్ ఇన్సిడెంట్ 2006లో ఏదైతే జరిగిందో మలయాళం నుంచి వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చి ఈ గునా కేవ్‌లో ఒక పర్సన్ చిక్కుకుంటాడు. దాని బేస్డ్‌గా మూవీ అయితే వచ్చింది. అప్పటి నుంచి గునా కేవ్స్ అనేది చాలా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. చూడండి చాలామంది వీళ్ళు మలయాళం నుంచి కేరళ వాళ్ళొచ్చి కూడా మంజుమేల్ బాయ్స్ అని అరుస్తూ ఉన్నారు. వీళ్ళు అదే ఇయన్నీ గునా కేవ్స్ చూడండి. మీరు ఆ సినిమా ఎంతమంది చూసారో ఒకసారి చూస్తే నిజానికి అసల నిజంగా జరిగిందా, మనకి తెలియని ఇన్సిడెంట్ జరిగిందా అనేలా ఉంటుంది. నేనైతే ఆ సినిమా చూశాను 'మంజుమేల్ బాయ్స్'. ఆ సినిమా చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఒక ఫీల్ అనేది వచ్చిందనమాట. ఒరేయ్! నిజంగా ఈ లొకేషన్ అంతా చూపించారు. ఆ కేవ్స్ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ రిస్ట్రిక్టెడ్. ఎటువంటి పోయేది అవకాశం లేదు. చూడండి. దీని మీద ఆ కేవ్స్ చాలా కేవ్స్ అయితే ఉంటాయి. వీటి మీద ఫెన్సింగ్ కూడా కరెక్ట్‌గా ఏశారు. మనం నిలబడి చూసినా గాని ఏం కాదు. చాలా పర్ఫెక్ట్‌గా ఏశారనమాట. చాలా రిస్ట్రిక్టెడ్. వాళ్ళు గార్డ్ కూడా ఉంటారు. పోలీస్ గార్డ్‌లు అదే ఫారెస్ట్ గార్డ్‌లు కూడా ఉంటారు. మనం పోయి చూసేదానికి అంటే ఆ ఫెన్సింగ్ దాటి అవతలకి వెళ్ళడానికి కూడా లేదు. అంత ఎక్కువగా చాలా కేర్ తీసుకుంటున్నారు. చూడండి. ఇది చాలా డేంజరస్ కేవ్స్ అంట. గునా షూటింగ్ అంటే కమల్ హాసన్ గారి మూవీ 'గునా' ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. అప్పటి నుంచి గునా కేవ్స్ అని పేరొచ్చింది. అంతకుముందు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు డెవిల్స్ కిచెన్ అని పిలుస్తారు. అంటే సైతాన్ వంటగది అన్నమాట ఇది అని పిలుస్తారు. చూడండి ఆ గునా కేవ్స్ నుంచి చూడండి వీడియో తీస్తుంటే ఎంత బ్యూటిఫుల్ కొండలు ఉన్నాయి చూడు. కొండల వరుసలు కానీ చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఈ గునా కేవ్స్ పరిసర ప్రాంతాల్లోనే మనం ఉన్నాము. దీని గురించి ఎంత చెప్పినా తక్కువ. రీసెంట్‌గా అయితే చూడండి చాలామంది అయితే దీన్ని చూడడానికే విపరీతంగా వచ్చారు జనాభా. ఈ లొకేషన్ కూడా అదిరిపోయింది. మీరు 'మంజుమేల్ బాయ్స్' ఎవరైనా చూస్తుంటే చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి ఆ లొకేషన్‌లో ఈ చెట్లు ఉన్నాయి కదా, చెట్లు యొక్క వేర్లు ఏ విధంగా అది ఏ విధంగా వచ్చేస్తున్నాయో ఒకసారి గమనించవచ్చు. ఆ లొకేషన్ చూడండి. నిజానికి చాలా బ్యూటిఫుల్ ఇది. నాకు ఈ లొకేషన్‌కి వచ్చిన తర్వాత ఆ సినిమానే గుర్తొచ్చింది. 'మంజుమేల్ బాయ్స్' సినిమా. అంత బాగుంది. నిజానికి అంత డేంజరస్ అనమాట ఈ కేవ్స్ అనేది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ లొకేషన్ చూసుకున్న తర్వాత మనం వెనక్కొస్తే ఇది గునా కేవ్స్ యొక్క భాగం అనమాట. దీన్ని ఏమంటారు వెనక భాగం. దీన్ని పిల్లర్ రాక్ అని పిలుస్తారనమాట. చూడండి ఇక్కడి నుంచి చూస్తే ఆ కొండ అనేది ఒక పిల్లర్ మాదిరిగా ఉంటుంది. అందువల్ల పిల్లర్ రాక్ అని పిలుస్తారు. చూడండి అదే ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. ఆ కొండ అనేది ఒక పిల్లర్ మాదిరిగా ఉంటుంది. దాని కిందే కేవ్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట. గునా కేవ్స్. అది గాయ్స్ ఈ లొకేషన్. నిజానికి కొడైకెనాల్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఊటీ కూడా అంతకుమించి ఉంది. తర్వాత మీరే ఒకసారి డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఈ మేలో వచ్చాను కాబట్టి ఇదొక గోల్ఫ్ కోర్టు 500 ఎకరాల్లో ఉంది. గ్రీనరీ అనేది చాలా తగ్గిపోయింది. అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఎండలు కదా! ఎండలు అక్కడ కూడా ఉన్నాయి. కాదు బ్రీజ్ ఎక్కువగా ఉంది. చూడండి. పచ్చదనం కొంచెం తగ్గినట్టు నాకు అనిపించింది. చూస్తున్నారు కదా! 500 ఎకరాల్లో విస్తరించిందంట ఈ గోల్ఫ్ కోర్టు. వీళ్ళైతే ఇక్కడ ఆపలేదు.
ఇక్కడ నేను కొడైకెనాల్ కూడా చాలా లొకేషన్స్ అనేది చూశాను. కాకపోతే వీడియో లెంత్ ఊటీ, కొడైకెనాల్ 2 పెట్టాలి కాబట్టి లెంత్ ఎక్కువైపోద్దని చెప్పేసి కొద్దిగా కొన్ని వీడియోలు మాత్రం ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. తర్వాత మనం ఇంకో లొకేషన్స్కి అయితే వచ్చేసాము. ఇది మనకి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఈ లొకేషన్ని క్రాకర్స్ వాక్ అని పిలుస్తారు. కొండ యొక్క అంచు ప్రాంతంలో మనకి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ వాకింగ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే అనువుగా ఉంది. కొంచెం మనం అలా అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంచునే వెళ్తూ ఈ లొకేషన్ అయితే మనం చూడవచ్చు. ఇది సన్సెట్ ఉన్న సమయం, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలామంది ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ అంచునే, కొండ అంచునే చాలా షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇలా వెళ్తుంటే సాయంకాల సమయంలో నిజానికి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్ కూడా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కాకర్స్ వాక్ ఈ లొకేషను. తర్వాత మనకి వాటర్ ఫాల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడో మనకి ఫైనల్గా ఒక వాటర్ ఫాల్ అయితే చిన్న దార మాదిరిగా వస్తుంది, అదైతే మనం చూడవచ్చు. చాలా వాటర్ ఫాల్స్లో వాటర్ కూడా లేవు, మొత్తం ఎండిపోయినాయి ఈ సమ్మర్లో. ఇది గాయస్ వీడియో కొడైకెనాల్ ఊటీకి సంబంధించిన.